నటుడు రచయిత పోసాని కృష్ణమురళిపై కూటమి ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లాలో పోసానిపై మరో కేసు నమోదైంది. నరసరావుపేట పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసులో పోసాని ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళిని గుంటూరు జిల్లా జైలు నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి పోలీసులు తరలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై కర్నూలు జిల్లా ఆదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం కర్నూలు జిల్లా పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు చేరుకుని పోసానిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్ష నిర్వహించిన అనంతరం అతన్ని ఆదోనికి తరలించారు. ఈ చర్యలపై వైకాపా వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పోసానిపై ఇప్పటికే పలుచోట్ల కేసులు నమోదై ఉండడంతో ఆయనకు మరోసారి న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా పరిణామాలపై అధికార, విపక్ష పార్టీల నేతలు సైతం స్పందించనున్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. పోసాని భవిష్యత్తులో మరిన్ని విచారణలు కొనసాగనున్నాయని సమాచారం. కేసుల మీద కేసుల్లో ఆయన అరెస్టు చేయనున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 17 కేసులను పోలీసులు ఫైండ్ అవుట్ చేశారని, వరుసగా వాటన్నింటిలోనూ అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా పోసానిని కేసుల విషయంలో తిప్పడం ఖాయంగా కనిపిస్తోంది.